మహిళలు కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని మాజీ మంత్రి అప్పలరాజును ఉద్దేశిస్తూ వజ్రపు కొత్తూరు మండలం పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ దువ్వాడ హేంబాబు చౌదరి నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై దువ్వాడ హేంబాబు చౌదరి మంగళవారం ఘాటుగా స్పందించారు. ఓ మహిళ, అందులోనూ ఓ వివాహిత, పైగా ఓ ప్రజాప్రతినిధిపై అత్యంత జుగుప్సకర రీతిలో ఓ అక్కస్సును ప్రదర్శించారని మండిపడ్డారు. అధికారిని అడ్డం పెట్టుకుని విచక్షణరహితంగా విశాఖలో ఓ పోలీస్ అధికారిపై దుర్భాషలాడుతూ ఎగిరెగిరి పడిన నీవా సభ్యత సంస్కారం కోసం మాట్లాడేది అని ఎద్దేవా చేశారు. రోత రాతలపైన సోషల్ మీడియాలో ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేసిన వారిని, వ్యక్తిత్వాన్ని కించపరిచిన వారిని ఉద్దేశిస్తూ ఆమె కన్నుల ఇచ్చారని, అందులో నీ హస్తం లేదా అని ప్రశ్నించారు. పెద్ద అన్ని తెలిసిన వాళ్ళ చెప్తావు, పెద్ద అపర మేధావులా చెప్తావు. నువ్వు మేధావా? నువ్వు నీ ప్రొఫెషన్లో మాత్రమే మేధావి. మంచి డాక్టర్ అన్నావు, మంచిగా చదువుకున్నావు, ర్యాంకులు తెచ్చుకున్నావు, మేము పొగుడుతాం నిన్ను. మా ప్రాంతం వాసి, ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి బాగా చక్కగా చదువుకున్నాడు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నాడు, మంచి డాక్టర్ అయ్యాడు. అంతవరకు ఓకే. అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ విన్నోడు ఎవరు లేడు. గౌతు కుటుంబం అంటే చాలు నిన్ను ఏరుకొని వెళ్ళిపోతారు ఇక్కడ. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వేదో నోటికి వచ్చినట్టు చెప్తున్నావు సలహాలు. మళ్ళీ నువ్వేం చేసావు? ఏం చేసావు? 5 ఏళ్లలో, నీ 5 ఏళ్లలో ఇక్కడ ఒక్క రైతుకైనా నీరిచ్చావా? సెంటు భూమికి నీవు నీరిచ్చావా? ఒక రైతుగా అడుగుతున్నాను చెప్పు. ఒక పౌరుడిగా అడుగుతున్నాను, ఒక రైతుగా అడుగుతున్నాను, రాజకీయ నాయకుడిగా అడగట్లే. 5 ఏళ్లలో నువ్వు ఇక్కడ ఉన్న 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చుక్క నీరు ఇచ్చావా మాకు? నీకు అది చేతకాల. నీరు తెచ్చిన ఆమెకేమో నువ్వు సలహాలు ఇస్తున్నావు. అచ్చెన్నాయుడు గారు ఎలా ఉండాలి నీకు తెలియదు. అప్పుడు నువ్వు మంత్రి కదా, ఎందుకు తేలేకపోయావు? ఇప్పుడు అచ్చెన్నాయుడు కామన్ ఎమ్మెల్యే, అధికారంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు. నీకు చేత కాలేదా? చేత కానప్పుడు ఆ రోజే మంత్రిగా రిజైన్ చేయాల్సింది. ఈ ప్రాంతంకి నువ్వు ఏమీ ఇవ్వలేకపోతున్నావు, ఏమీ చేయలేకపోతున్నావు అని అదేదో నువ్వుల జట్టి గురించి మాట్లాడుతున్నావు. అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, సలహాలు ఇచ్చేస్తున్నావు. నీ గురించి మాకు తెలీదా? నువ్వుల జట్టికి మా కాంట్రాక్టర్ వచ్చి ఆ గ్రావెల్ వేసి కొంత పని చేస్తే హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు, కనీసం బిల్లు కూడా అవ్వలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడున్న పెట్రోల్ బంకులకి అతను డబ్బులు ఇవ్వాలి, అవన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆపుకునే దుస్థితి తీసుకొచ్చావు కాంట్రాక్టర్లకి. నువ్వు ఇప్పుడు సలహాలు ఇస్తున్నావు. ఆ బ్యాక్ వాటరు జట్టిని తీసుకెళ్ళి హార్బర్ చేసేస్తాను, నేను ఆ ప్రపోజల్ పెట్టాను. నీ ప్రపోజల్ మాట అవన్నీ పక్కన పెట్టు. నీ చేతకానితనము, నీ మత్స్యకార గ్రామము నువ్వుల రేవులో బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు ఉంది కదా, అది ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోలేపను అంటే నీకు చేత కాలేదు. మొన్ననే లంక గ్రామానికి 11 కోట్ల ఎంత మా వాళ్ళు శాంక్షన్ చేశారు. నువ్వు 5 ఏళ్ళు ఏం పీకుతున్నావు? కోడిగుడ్డు మీద ఆతులు పీకుతున్నావా? ఏం తెచ్చుకోలేకపోయావు? పూడిలంక గ్రామానికి బ్రిడ్జిని ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు? ఈరోజు చూడు, వెళ్ళి అక్కడ చూడు. నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివే కాదు నా దృష్టిలో. నీకు ఆ మోరల్స్ లేవు, ఇవి లేవు, అలాంటి ఆ యాక్టివిటీసే నీలో కనిపించడం లేదు మాకు. ఎంతసేపు వస్తున్నావు, అరుస్తున్నావు, తిట్టండి అని చెప్తావు, నీ మనుషుల్ని రౌడీల్లాగా పంపిస్తావు. నీ 5 ఏళ్ళు ఎలా చేసావు మేము చూడలేదా? ఎంత కొట్టండి, గంజాయి ఇచ్చి కొట్టండి, నువ్వు ఇవన్నీ చేసావు మాకు తెలుసు. నువ్వు ఎంతమంది కుర్రోళ్ళని గంజాయి ఇచ్చి పెంచావో మాకు తెలుసు. ఏవో నీ అవినీతి ఇవన్నీ నేను మాట్లాడను, నీ అభివృద్ధి కూడా నేను మాట్లాడను. నీ అభివృద్ధి కూడా నీకు పీకిందేం లేదని మాకు తెలుసు. ఒకటే మహా అయితే ఒక కిడ్నీ హాస్పిటల్ కట్టావు, అది చూపిస్తున్నావు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2014-2019 మధ్యలో దాన్ని శంకుస్థాపన చేసింది. రాగానే జగన్మోహన్ రెడ్డి దయ వల్ల అదేదో చేశారు, దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు. ఇంకోటి ఏది మాట్లాడావు అప్పలరాజు, అదేది సుజల వాటర్, ఇంటింటికి వస్తున్న మంచినీరుది. నీకు మతి ఉందా? ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? అందరూ అమాయకులు అనుకుంటున్నావా ఏంటి? గత ప్రభుత్వంలో 600 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకొంత దానికి అడిషనల్గా యాడ్ చేసి వచ్చిన నిధులు ఇవి.
అంటే ఇది ఎప్పుడు వచ్చింది ప్రాజెక్టు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత కొంత పనులు అయ్యాయి. గవర్నమెంట్ మారిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతాయి. శాంక్షన్ చేసింది ఆగిపోతాయా? జరుగుతాయి. ఇప్పుడు మాత్రం ఏమైపోయింది? ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా నీ టైంలో? నీ పీరియడ్ 5 ఏళ్ళలో అది కంప్లీట్ అయిపోయిందా? ఏ ఊరికి నువ్వు మంచినీరు ఇచ్చావు చెప్పు? ఎక్కడికో వెళ్ళకు. నువ్వు రా, నువ్వు ఛాలెంజ్లు చేస్తున్నావు కదా, నువ్వు అందరికీ ఛాలెంజ్ చేస్తున్నావు, నాతో ఛాలెంజ్ చెయ్యి. నువ్వు రా, మా చిన్నవంకలో ట్యాంక్ కట్టావా? మా చిన్నవంకి నీరు ఇచ్చావా? మా తాడివాడికి నీరు ఇచ్చావా? ట్యాంక్ కట్టావా? అయ్యిందా నీ వల్ల? పూర్తయిందా? అలాగే ఒక ప్రభుత్వంలో మొదలుపెట్టే పనులు ప్రభుత్వం మారిన తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. ఇది పాలసీ. ఎలాంటి మంత్రి అయిపోయావు? నువ్వేమో సలహాలు ఇచ్చిన గౌతు కుటుంబానికి సలహాలు ఇచ్చినోడు అయిపోయావా? ఎన్ని సంవత్సరాలు వాళ్ళ తాత ఎమ్మెల్యే, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే, ఆవిడ పుట్టిన నుండి చూస్తున్న రాజకీయాలు వాళ్ళ ఇంట్లోనే పుట్టాయి. నువ్వు వాళ్ళకి సలహా ఇదా? ఇవన్నీ పక్కన పెట్టు. నాకు ఒకటే సమాధానం చెప్పు. నువ్వెంత నీచంగా ఒక ఆడపిల్ల మీద మాట్లాడుతున్నావే, నీ ఇంట్లో నీ భార్య మీద ఇలాగే మాట్లాడితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? కామన్ సెన్స్ లేదా నీకు? వాళ్ళు ఇంకా చాలా మంచి వాళ్ళు. వెంకన్న చౌదరి గారు కానీ శిరీష గారు కానీ నాకు చాలా కోపం ఉంది వాళ్ళిద్దరి మీద. ఎందుకంటే నువ్వు ఇంకా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావే, ఆ ఛాన్స్ ఇస్తున్నదే వాళ్ళు. నిజానికి వాళ్ళకే నీలాంటి ప్రవృత్తి అంటే నీలాంటి యాటిట్యూడ్ కానీ వాళ్ళిద్దరిలో ఎవరికి ఏ ఒక్కరికి ఉండున్నా నువ్వు ఈరోజు మాట్లాడు. మీడియా ముందుకు వచ్చి పిచ్చుకొక్కలాగా మాట్లాడు. నాకు తెలిసి నువ్వు తాగేసైనా ఉండాలి, లేకపోతే నీ పిచ్చుకొక్కైనా నీకు కలిసి ఉండాలి. నా ఇంట్లో కుక్క మాట్లాడుకోదు మీ గురించి అంటావా? కుక్క ఏం మాట్లాడుతున్నావు అప్పలరాజు? నీకు వాళ్ళకి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. వాళ్ళ కుటుంబం ఎక్కడా, నీ కుటుంబం ఎక్కడా? నువ్వు నీ ఇంట్లో కుక్క గురించి మాట్లాడుతున్నావు. నీ బతుకేంటో తెలుసా? నిజంగా వాళ్ళ ఇంట్లో కుక్కలు పెంచుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ పెంచితే వాళ్ళు కుక్కకేసే ఫుడ్ విలువ కూడా నువ్వు కావు. అర్థమైందా? ఈరోజు సంపాదించుకున్నాను, డాక్టర్ అయి కొంత సంపాదించుకున్నాను, డాక్టర్ అయి బాగానే సంపాదించుకున్నాను. నాకు తెలిసి అందరు నువ్వు రాజకీయాల్లో సంపాదించే బాగా అంటున్నారు, కానీ డాక్టర్గానే ఎక్కువ సంపాదించేవాడిని నేను అంట. ఎందుకంటే 1000 రూపాయల ఇంజక్షను ఈ ప్రాంతంలో అమాయకుల ప్రజలకి 25,000కి అమ్మున్నావు కదా, లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నావు కదా. నువ్వేటి చారిటీకి నడపలే. నువ్వేదో ఇక్కడ సర్వీస్ చేశాను అనడానికి డబ్బు తీసుకొని పనిచేసావు. అది కూడా ఎలాగా? మిగతా డాక్టర్లు 10,000 తీసుకుంటే నీవు 50,000 తీసుకున్న రోజులు ఉన్నాయి. నువ్వు ప్రజల్ని ఎంత మోసం చేసి దోచుకున్నదో ఇక్కడ ఎవ్వడికి తెలియదు అనుకోకు. ప్రతి ఇంటికి తెలుసు నీ నేచర్ ఏంటో, ప్రతి ఇంటికి తెలుసు. ఇంకోటి, నీ సలహాలు ఇవ్వడం మాని. గౌతు కుటుంబానికి ఎలా పాలించాలో తెలుసు, ఎక్కడ ఏం చేయాలో తెలుసు. అదేదో అంటావు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నావు. ఏదో అన్నావు సాల్ట్ ల్యాండ్, అది ఎవడో అన్నాడు. ఆ ఎవడో కాదు, నేనే అన్నాను. నాకే నువ్వు సమాధానం ఇచ్చావు, ఆ సంగతి నాకు తెలుసు. సాల్ట్ ల్యాండ్, నీకు బుర్ర బుద్ధి ఉందా? సాల్ట్ ల్యాండ్ కాదు అది. సాల్ట్ ల్యాండ్ అంటే సాల్ట్ సాయిల్. అదేదో బూర్జ్ ఖలీఫ్ కట్టాను అరబిక్ కంట్రీస్లో అని చెప్తున్నావు. బూర్జ్ ఖలీఫ్ కట్టాను అంటే బూర్జ్ ఖలీఫ్ ఆ కంట్రీస్ ఏంటి, దాని ఆదాయం ఏంటి, దాని వనరులు ఏంటి, దానికి వచ్చే ఆ ఇన్కమ్ ఏంటి? నువ్వు ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కమ్ ఏంటి? నువ్వు నీ నాయకులు దోచుకున్న తర్వాత మిగిలింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ కంట్రీస్ లాగా బూర్జ్ ఖలీఫ్ కట్టేసినట్టు ఇసుకలో ఉన్న సముద్రం మధ్యలో కట్టామంటావేంటి? బుర్రపోయిందా నీకు? సరే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి నగరంపల్లి దగ్గర ఆ సాల్ట్ ల్యాండ్లో కట్టేమన్నావు. సరే, దాన్ని దేంతో ఫిల్ చేస్తావు అప్పలరాజు? అదంతా ఇసుకే. దేంతో ఫిల్ చేస్తావు? ఆ 1800 ఎకరాలకి ఫిల్ చేయడానికి ఎన్ని బెండి కొండలు వాడాలి? కొండలు ఏమైనా ముంచాను ఇంక వాడడానికి? చెప్పు నువ్వు నాకు. ఎక్కడి నుండి మట్టి తెచ్చి ఫిల్ చేస్తావు? పోనీ చేసామే అనుకో, వంశధార కెనాల్ నుంచి వస్తున్న వాటరు, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది కలిసే చోటు అప్పలరాజు. నీకు తెలియదు, నువ్వు రైతు కాదు కాబట్టి నీకు జ్ఞానం లేదు. అది ఎక్సెస్ వాటర్ సముద్రంలోకి వెళ్ళేటప్పుడు దాని వే అది. అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఎక్సెస్ వాటర్ అయితే గ్రామాలు ముంపుడు అయిపోవాలా? ఆటు పోట్లకు వచ్చే నీరు అది. పోటు వచ్చినప్పుడు నొగల రేవు మంచినీరుపేట ఎగిరిపోవాలా? ముంపుడు అయిపోవాలా? ఆ ఊర్లో ఎక్కడ పంపిస్తావు? ఇది నీ ఆలోచన.
నీకు ఇంగిత జ్ఞానం లేదు. ఏదో మాట్లాడాలి. శిరీష గారి టైంలో ఎయిర్పోర్ట్ అనేది జరిగిపోతే ఆవిడ చాలా పెద్ద పేరు వచ్చేస్తుంది, నేను వెధవన అయిపోతాను అనే ఒక ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్న మాటలని మాకు తెలుసు. లేదా నీకు ఇంగిత జ్ఞానం లేకపోవాలి. ఆ లైన్స్లో కట్టేస్తానంటావేటి? ఏదో పెద్ద అన్ని తెలిసిన వాళ్ళ చెప్తావు, పెద్ద అపర మేధావులా చెప్తావు. నువ్వు మేధావా? నువ్వు నీ ప్రొఫెషన్లో మాత్రమే మేధావి. మంచి డాక్టర్ అన్నావు, మంచిగా చదువుకున్నావు, ర్యాంకులు తెచ్చుకున్నావు, మేము పొగుడుతాం నిన్ను. మా ప్రాంతం వాసి, ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టిన, ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి బాగా చక్కగా చదువుకున్నాడు, మంచి ర్యాంకులు తెచ్చుకున్నాడు, మంచి డాక్టర్ అయ్యాడు, అంతవరకు ఓకే. అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ విన్నోడు ఎవరు లేడు. గౌతుకుటం అంటే చాలు నిన్ను ఏరుకొని వెళ్ళిపోతారు ఇక్కడ. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వేదో నోటికి వచ్చినట్టు చెప్తున్నావు సలహాలు. మళ్ళీ నువ్వేం చేసావు? ఏం చేసావు? 5 ఏళ్లలో, నీ 5 ఏళ్లలో ఇక్కడ ఒక్క రైతుకైనా నీరిచ్చావా? సెంటు భూమికి నీవు నీరిచ్చావా? ఒక రైతుగా అడుగుతున్నాను చెప్పు. ఒక పౌరుడిగా అడుగుతున్నాను, ఒక రైతుగా అడుగుతున్నాను, రాజకీయ నాయకుడిగా అడగట్లే. 5 ఏళ్లలో నువ్వు ఇక్కడ ఉన్న 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చుక్క నీరు ఇచ్చావా మాకు? నీకు అది చేతకాల. నీరు తెచ్చిన ఆమెకేమో నువ్వు సలహాలు ఇస్తున్నావు. అచ్చెన్నాయుడు గారు ఎలా ఉండాలి, నీకు తెలియదు. అప్పుడు నువ్వు మంత్రి కదా, ఎందుకు తేలేకపోయావు? ఇప్పుడు అచ్చెన్నాయుడు కామన్ ఎమ్మెల్యే, అధికారంలో ఉన్నావు, మంత్రిగా ఉన్నావు. నీకు చేత కాలేదా? చేత కానప్పుడు ఆ రోజే మంత్రిగా రిజైన్ చేయాల్సింది. ఈ ప్రాంతంకి నువ్వు ఏమీ ఇవ్వలేకపోతున్నావు, ఏమీ చేయలేకపోతున్నావు అని అదేదో నువ్వుల జట్టి గురించి మాట్లాడుతున్నావు. అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, సలహాలు ఇచ్చేస్తున్నావు. నీ గురించి మాకు తెలీదా? నువ్వుల జట్టికి మా కాంట్రాక్టర్ వచ్చి ఆ గ్రావెల్ వేసి కొంత పని చేస్తే హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా లేదు, కనీసం బిల్లు కూడా అవ్వలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడున్న పెట్రోల్ బంకులకి అతను డబ్బులు ఇవ్వాలి, అవన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఆపుకునే దుస్థితి తీసుకొచ్చావు కాంట్రాక్టర్లకి. నువ్వు ఇప్పుడు సలహాలు ఇస్తున్నావు. ఆ బ్యాక్ వాటరు జట్టిని తీసుకెళ్ళి హార్బర్ చేసేస్తాను, నేను ఆ ప్రపోజల్ పెట్టాను. నీ ప్రపోజల్ మాట అవన్నీ పక్కన పెట్టు. నీ చేతకానితనము, నీ మత్స్యకార గ్రామము నువ్వుల రేవులో బ్రిడ్జికి అప్రోచ్ రోడ్డు ఉంది కదా, అది ఎందుకు నువ్వు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోలేపను అంటే నీకు చేత కాలేదు. మొన్ననే లంక గ్రామానికి 11 కోట్ల ఎంత మా వాళ్ళు శాంక్షన్ చేశారు. నువ్వు 5 ఏళ్ళు ఏం పీకుతున్నావు? కోడిగుడ్డు మీద ఆతులు పీకుతున్నావా? ఏం తెచ్చుకోలేకపోయావు? ఊడిలంక గ్రామానికి బ్రిడ్జిని ఎందుకు నువ్వు చేసుకోలేకపోయావు? ఈరోజు చూడు, వెళ్ళి అక్కడ చూడు. నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివే కాదు నా దృష్టిలో. నీకు ఆ మోరల్స్ లేవు, ఇవి లేవు, అలాంటి ఆ యాక్టివిటీసే నీలో కనిపించడం లేదు మాకు. ఎంతసేపు వస్తున్నావు, అరుస్తున్నావు, తిట్టండి అని చెప్తావు, నీ మనుషుల్ని రౌడీల్లాగా పంపిస్తావు. నీ 5 ఏళ్ళు ఎలా చేసావు మేము చూడలేదా? ఎంత విండ్ డైరెక్షన్స్ అన్నీ ఉండిపోతాయి. నువ్వు ఎక్కడ కట్టామంటే అక్కడ ఒక టెక్నికల్ టీము, దానికి ఒక టెక్నికల్ వే అనేది ఉండదా? ఏం మాట్లాడుతావు, ఏం సలహాలు ఇస్తావు? నీవన్నీ నీవు అనుకుంటావు ఇక్కడ ప్రజల అమాయకులేమో ఏదో తోటల్లో జీడిపిక్కలు ఏరుకుంటున్నాళ్ళు అనుకుంటున్నావు. ప్రతి జీడిపిక్కలు ఏరుకున్నోడు ఇంట్లోనా ఈరోజు డాక్టర్ ఉన్నాడు ఇలాంటాడు. ప్రతి జీడిపిక్కలు ఏరుకున్నోడు ఇంట్లోనా ఒక యాక్టర్ కూడా ఉన్నాడు. తెలుసా సంగతి? నీకేం తెలుసు? నువ్వు ఒక్కడవే తెలివైన ఉండి అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వెంత అరాచకాలు చేసావో మాకు తెలుసు. అంతెందుకు 10 రూపాయలు లెక్కర్ మీద వసూలు చేస్తున్నారు అని అన్నావు. లెక్కర్ మీద వసూలు చేస్తున్నారు అన్నావు కదా. నీ దగ్గర ఆధారాలు లేవనుకో, నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు. కానీ ఒక ఆధారం ఉంది నా దగ్గర. చౌదరి బార్ అండ్ రెస్టారెంట్కి నీ అనుచరుడు నీ కలెక్షన్ ఏజెంట్, ఇక్కడ అందరికీ తెలుసు, నీ కలెక్షన్ ఏజెంట్ అల్లు వెంకటరామన్ అన్నాడు. నెలకి 50,000 ఇమ్మని మాట్లాడి వాళ్ళకి డిమాండ్ చేసిన వాయిస్ రికార్డ్ నా దగ్గర ఉంది. పెడతా, అది పెట్టేస్తాను ఏదో ఒక రోజు. నువ్వు కానీ అడిగా ఉంటే వెంటనే పెడతా. నువ్వు అడగడం లేదని నేను పెట్టట్లేదు ఇప్పటి వరకు. మీ అరాచకాలకు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఉన్నాం, కొన్ని బయట పెట్టుకోవాలి, కొన్ని బయట పెట్టకూడదని నోరు అన్ని మూసుకొని ఉన్నాం. నీ వర్డ్స్ ఎప్పుడైనా మారాయో
మొన్నటి వరకు నాకు కొంచెం గౌరవం ఉండేది నీ మీద. ఓ మంచి డాక్టరు, చదువుకున్నాడువి, ఈ ప్రాంతానికి ఏమైనా ఉపయోగపడగలవు. సరే, ఒక ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి. ఎప్పుడైనా సమర్థుడు ప్రతిపక్షంలో కూడా ఉండాలని నేను కోరుకున్నాను. అలాంటి సమర్థుడు ఉన్నాడేమో అనుకున్నాను, కానీ ఓ నీచుడు ఉన్నాడని ఈ రోజే తెలిసింది. నన్ను నీ ప్రెస్ మీట్ విన్నాక తెలిసింది. నువ్వు ఏదైనా మాట్లాడగలవు. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, నీ అబద్ధాలకు అంతు పొంతు లేకుండా ఉంది. నాలాంటి వాడికి అర్థమవుతుంది, ఎందుకంటే నీతో తిరిగాను కాబట్టి. నీ బొక్కలు లెక్కలు అన్నీ నాకు తెలుసు. ఎంత నీచంగా మాట్లాడతావా? ఒకటి గుర్తుపెట్టుకో అప్పలరాజు, ఫైనల్లీ నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఆడపిల్ల మీద, గౌతు శిరీష గారి మీద ఇలాంటి పదజాలం కానీ రిపీట్ అయితే అసలు ఈపాటికే నీకు ఇంటికి దూరుతున్నావు. కానీ వాళ్ళ గౌరవమైన కుటుంబం కాబట్టి మా అందరిని ఆపుతున్నారు. ఇకనైనా సరే గౌరవంగా బ్రతుకు, గౌరవంగా మాట్లాడు.